ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 17వ తేదీ 5వ నెల 25వ సంవత్సరంలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరము చేరడానికి దేవుడు మన ఆయుష్ను పెంచి ఈ లోకంలో సజీవులుగా ఉంచినందుకు ఆ దేవదేవునికి మొదటిగా వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహినిలో పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ప్రస్తుతం ధ్యానం చేసుకుంటున్నాం. జనవరి నెల నుండి మనము ఈ పరమగీతముల గ్రంథం, పరమగీత ప్రసంగ వాహిని అనే ఈ యొక్క నిగూఢమైన ఆత్మీయ సత్యాలను మనము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలుసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ దినం కూడా మనం రండి బైబిల్లోకి వెళ్దాం. ఆ పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో షులుమితి యెరూషలేము కుమార్తెలతో చెప్పే ఈ యొక్క మాటను మనం గమనం చేద్దాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారం వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. హల్లెలూయా. ప్రియులారా, నల్లని దానను అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. నలుపు అనగా పాపము. ఈ పాపము, పాప ప్రాయశ్చిత్తము, పాప క్షమాపణ, ఈ పాపం ఉద్భవించిన ఎక్కడ ఉద్భవించింది, ఈ పాపానికి అంతం ఎప్పుడు, ఈ పాపాన్ని అంతం చేయడానికి లోకానికి వచ్చిన పరమరక్షకుడైన యేసుక్రీస్తు వారు శిలువ యాగము తదితర విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. ఈ దినము నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఆమేన్. ప్రియులారా, సౌందర్యవంతురాలను అంటోంది ఇక్కడ. సౌందర్యము అనేది రెండు రకాలుగా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఒకటి శారీరక సౌందర్యము, రెండవది ఆత్మీయ సౌందర్యం. సరే, బైబిల్ గ్రంథంలో ఈ శారీరక సౌందర్యము కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి గురించి వచ్చిన ఆధారంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అందం మోస్కరం, సౌందర్యం వ్యర్థం. మొట్టమొదటిగా అది గుర్తుపెట్టుకోండి. ఏమండి, మీ అందము, మీ సౌందర్యము ఎన్ని రోజులు ఉంటుంది? కొద్ది దినాలే కదా. తర్వాత నేను వాట్సాప్లో చూశాను, ఓ బాబు 16 సంవత్సరాలప్పుడు, 20 సంవత్సరాలప్పుడు ఒక మనిషి ఫోటో, ఒక మనిషిని చూపించి, అదే మనిషి 60 సంవత్సరాలకి ఏ విధంగా ఆ ఫేస్ మారిపోతుంది అనేది చాలా చక్కగా చూపించాడు. అసలు ఆ పోలికలే లేవు. అది ఇంత అందంగా ఉన్నాడు కదా, ఇంత అందంగా ఉంది కదా, 60 ఇయర్స్కి ఈ విధంగా మారిపోతాడా అని ఆశ్చర్యం వేసి. అవును, ఆశ్చర్యమే ఉంది. మేము అనుభవిస్తున్నాగా. ఇప్పుడు నాకు 69 సంవత్సరాలు. యవ్వనంలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇది శారీరక సౌందర్యం అండి. శరీర సౌందర్యము అంతరించిపోయేదే. కానీ ఆత్మీయ సౌందర్యము అంతకంతకు అభివృద్ధి చెందేది. ఆత్మీయ సౌందర్యము అంతకంతకు మెరుగుపరుచుకుంటూ ఉంటే ఆత్మీయ సౌందర్యము స్థిరమైనది. ఆత్మీయ సౌందర్యము నిలకడగా ఉండేది. శారీరక సౌందర్యము అస్థిరమైనది. కొన్ని దినాలకు ఈ శరీర సౌందర్యము అంతరించిపోయేది. ఆత్మీయ సౌందర్యము చాలా చక్కగా
మనల్ని బలపరుస్తుంది. పిల్లరా, సరే, ఈ శారీరక సౌందర్యములో మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఆదికాండము 12:11లో మనం చూస్తే అబ్రాహాం గారు చెప్తారండి శారమ్మతో, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో, నీవు చక్కని దానవని ఎరుగుదును, కాబట్టి నువ్వు చాలా చక్కని దానవమ్మా. మనం ఐగుప్తు దేశానికి వెళ్తున్నాం. ఆ ఐగుప్తు రాజు మంచోడు కాదు. నీవు నా సహోదరు అని చెప్పు అని చెప్తాడు. అంటే శారమ్మ శారీరకంగా అంత సౌందర్యవంతురాలు, ఆత్మీయ సౌందర్యము కలిగిన స్త్రీ కూడా ప్రియులరా. అలాగే రిబ్కా గురించి కూడా ఆదికాండం 24:16లో, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఇస్సాకు భార్య, అబ్రహాం భార్య గారు శారమ్మ. ఆదికాండం 29:17లో రాహేల్ గురించి ఒకసారి చూస్తే, యాకోబు గారి భార్య రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. లేయా జబ్బు కళ్ళగలది, రాహేలు రూపవతి సుందరి. ఆదికాండం 29:17. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు 1 సమూయేలు గ్రంథం 16:12లో అతడు వాణ్ణి సమీపించినప్పుడు లోనికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. హల్లెలూయా. ఎవరండి ఈయన? దావీదయ్య. చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. దావీదయ్య అందం, శారీరక అందము, వీరి గురించి మరలా మనం ఆత్మీయ అందాల గురించి కూడా ఒక్కొక్కరి గురించి మనం వివరించుకున్నాం ప్రియులారా. ఇప్పుడు శరీర సౌందర్యం గురించి మాత్రమే నేను వివరిస్తూ ఉన్నాను. తర్వాత 2 సమూయేలు గ్రంథం 14:25లో ఇజ్రాయేలీయులందరిలో భలే మాట రాశారు ఇక్కడ. అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయెను. హల్లెలూయా. ఏమండి, ఇజ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఎవరు లేరట. అరికాలు మొదలుకొని తల వరకు అతనిలో ఏ లోపము లేదట. ఎస్, అబ్షాలోము అంతట అందగాడు. శారీరక అందమే, ఆత్మీయ అందం ఏమిటో తెలుసుకుందాం. ఇక ఎస్తేరు, ఎస్తేరు గ్రంథం 1:11 ఆమె సౌందర్యవతి. ఎస్తేరమ్మ, ఏమండి, ఎస్తేరు 2:7లో ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము గలదై ఉండెను. తన తల్లిదండ్రులు మరణించిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాను. ఆమె అందమైన రూపము కలిగింది, సుందరమైన ముఖము కలిగింది. ఎవరు? ఎస్తేరమ్మ. ఇక బైబిల్ గ్రంథంలో ఇంకో మాట మనం చూసినప్పుడు యోబు గ్రంథం 42:15లో అదేశ్యమన్నంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. యోబు కుమార్తెలండి అంత సౌందర్యం కలిగిన వారు. కావున ప్రియులారా, అపోస్తలుల కార్యం 7:20లో ఆ కాలమందు మోషే పుట్టెను,
అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. దివ్య సుందరుడు. మోషే గారికి ఈ అపోస్తుల కార్యము 7:20లో పెట్టబడిన పేరు దివ్య సుందరుడు. ఎంత అందగాడు కాకపోతే ఆ రాణి తన కుమారుడుగా మోషే గారిని పెంచుకోవడానికి ఇష్టపడుతుంది చెప్పండి. కావున ఇక్కడ సౌందర్యవంతులు కొంతమంది గురించి శారమ్మ, రిబ్కా, రాహేలు, ఎస్తేరు, యోబు కుమార్తెలు. అలాగే దావీదయ్య, అబ్షాలోము, యోబు. కావున ప్రియులారా, దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా వారంత సుందరంగా ఎవరు లేరట. దానియేలు గ్రంథం 1:15లో. కావున ఇది శారీరక సౌందర్యము. ఆమె అక్కడ నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. నల్లగా ఉండేవాడు సౌందర్యం ఎట్టుంటారు చెప్పండి. ఏ సౌందర్యం గురించి షూలుమిత్ అక్కడ యెరూషలేము కుమార్తెలతో ప్రస్తావిస్తుంది? ఆత్మీయ సౌందర్యం. ఆ సౌందర్యాన్ని పోలుస్తుంది. కేదారు వారి గుడారం వలెను, సొలొమోను నగర తెరల వలెను. అప్పుడు ఆ సత్యాలను మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలుసుకుందాము గాక. కావున ప్రియులరా, శారీరక సౌందర్యం కంటే ఆత్మీయ సౌందర్యము మిన్న. అది నిత్యము నిలిచే సౌందర్యము. ఆ నిత్య సౌందర్యం కలిగి ఆ ప్రభువుతో మనం కొనసాగుదాము గాక. హల్లెలూయా. రేపటి దినము మరలా కంటిన్యూషన్ చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం. మహోన్నతుడా, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా.